నెల్లూరులో మాజీ మంత్రుల మాటల యుద్ధం పీక్స్కెళ్లింది. ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని కాకాని ఆరోపిస్తే కౌంటర్గా ఘాట్ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వేల కోట్ల రూపాయల స్కామ్ ఒక్క మోంతా తుఫాన్లోనే 100 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి సంబంధించినటువంటిది ఒక్క పని చేయకుండా ఈ జిల్లాలో ఒక్క పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా 100 కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఎట్లా చేస్తారు ఈ పనులు నాకు చెప్పండి. నీళ్లు వదిలేసి ఉంటారు, నీళ్లు పోతా ఉన్నాయి, మీరు ఈరోజు పనులు చేసే అవకాశం లేదు. నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు ఎంపీఆర్ పనుల అవసరమే లేదు. అటువంటిది 100 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లో స్కామ్ జరిగింది ఈ జిల్లాలోనంటే మీరు 4% 5% అడుగుతున్నారు ఏంటంటే, అవునయ్యా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్లు వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా? పచ్చి అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా? మేము ఎప్పుడు చూడలే, ఎన్నేళ్ళు 40 years ఉన్నాము. నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ప్రవర్తించిన వాడిని మేము చూడలే. నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు 100 కోట్లు తినేసావు 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరు ఎట్ట వస్తుంది? అంటే నేను పోయి అక్కడుండే కోవూరులో కావల్లోనే 40 కోట్లు నేను పోయి తినేసి రావాలా? రాజకీయ లక్షణాలు ఉంటే, నీకు సిగ్గు శరమ ఉంటే, లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు. బిల్లు చేసిన పని సర్వే పనిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా.